అటువంటిది ఎక్కడ జరిగినట్టు లేదు కదా. మీ స్టేట్మెంట్ తప్పవుతుంది మళ్ళీ. సరే, లింగం యాదవ్ గారు స్పందిస్తారు. ఒక్క నిమిషం. సరే, లింగం యాదవ్ గారు మీరు విన్నారు కదా వారు చెప్పిన దానికి మొత్తం ఏం చెప్తారు? ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు, మీకు, కో ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. ఇవాళ మిత్రుడు మాట్లాడుతూ నిన్న జరిగిన అసెంబ్లీ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారి మధ్యలో జరిగిన సంభాషణని అంటే బీఆర్ఎస్ నాయకులు, నేను అనుకున్నా కేటీఆర్, హరీష్ రావు ఏదో ఫ్రస్ట్రేషన్ లా ఆ విధంగా సభను వక్రీకరిస్తురేమని, కానీ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వక్రీకరించడంలో దిట్ట అనేది మళ్ళీ ఒకసారి మనకు అర్థమైంది. నిన్న ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి, ఒక అక్క తమ్మిని మధ్యలో రిలేషన్, మీరు ఆనాడు అక్క నన్ను పార్టీలకు రమ్మన్నారు, మరి నేను ఎలక్షన్ లో కాంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇవాళ నడి సముద్రంలో వదిలేసి మీరు వెళ్ళిపోయారక్క అని ఒక అక్క తమ్ముడు మధ్య రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో దాంట్లో మహిళలు అవమానించారు ఎక్కడుందండి? ఇంకొకటి, దళిత ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2018లో ఒక దళిత నాయకుడు, ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గాని అసెంబ్లీకి నాయకుడుగా, అంటే కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా, సిఎల్పి నాయకుడుగా, ప్రతిపక్ష నాయకుడుగా నియమిస్తే మరి ఈ వ్యక్తి ఇవాళ ఎవరైతే అనుకున్నారో సబితా ఇంద్రారెడ్డి గారు, మరి ఆ రోజు ఎందుకు పార్టీ మారిరండి? అంటే ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ నాయకుడుగా ఉండకూడదనా? మేము కూడా అనొచ్చు కదా. మరి మీ ఆ రోజు కులాంకారం అడ్డొచ్చిందా? కులం గురించి మేము మాట్లాడవచ్చు కదా. ఇవాళ నిన్ను కాంగ్రెస్ పార్టీ కదా ఇదే సబితా ఇంద్రారెడ్డిని దేశ చరిత్రలోనే ఒక మహిళా హోమ్ మినిస్టర్ అండి, మీ అందరికి తెలుసు. ఎక్కడ కూడా అంత పెద్ద ఉమ్మడి రాష్ట్రానికి మహిళా హోమ్ మినిస్టర్ చేసింది ఎవరండి? ఈ కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ ఎక్కడో ఉన్న సబితా ఇంద్రారెడ్డి పార్టీలోకి తీసుకొచ్చి ఆనాడు మంత్రిగా, తర్వాత సెకండ్ టర్మ్ హోమ్ మినిస్టర్ గా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది. ఇవాళ మీరు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతారు మహిళల గురించి అండి. మొదటి కేబినెట్ లో మహిళా మంత్రి ఉందా అండి? కేసీఆర్ కేబినెట్ కు కేటీఆర్ కు మహిళలంటే ఎంత గౌరవం అర్థమైంది కదా. ఇదే కేసీఆర్ డీకేఆర్ అని మహబూబ్ నగర్ మీటింగ్ లో ఏమన్నాడండి? మర్చిపోయిన అందరూ. నేను ఏమంటున్నా అంటే ఇవాళ మీ 10 ఏళ్లలో అసెంబ్లీ అనడం జరిగిందా అండి? జరిగినట్టు అసలు ఎవరికైనా గుర్తుందా? మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని అడుగుదాం, 10 సంవత్సరాల్లో సభలు, శాసన సభలు, సమావేశాలు అయితే అని ఎవరికైనా తెలుసా? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ సభలు ఎంత చక్కగా నడుస్తున్నాయండి. బిల్లుల మీద చర్చ, ప్రతిపక్ష నాయకుడు మీకు ఆనాడు ఏనాడైనా అవకాశం ఇచ్చేదా మాట్లాడేది? ఇవాళ చూడండి మీరు, ఇవాళ డేటా నిన్న దాదాపు 2 గంటలు కేటీఆర్, 2 గంటలు హరీష్ రావు, గంటన్నరకు పైగా జగదీష్ రెడ్డి గారు. అంటే ప్రతిపక్ష నాయకులు, పాలక పక్షం అనేది లేకుండా అందరికి, సభ్యులందరికీ కూడా సమాన అవకాశాలు ఇచ్చి ఒక సృపాన వాతావరణంలో ఇవాళ తెలంగాణ శాసన సమావేశాలు నడుస్తున్నాయి. ఇవాళ దీన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏదో దీన్ని డైవర్ట్ చేయాలి, ఎట్లయినా డైవర్ట్ చేయాలి అని మళ్ళీ ఒక సెంటిమెంట్ రాజకీయాలు. వీళ్ళు మహిళలు అవమానించిన పార్టీ, మహిళా మంత్రులే లేనటువంటి కేబినెట్ గతంలో నడిపింది ఎవరండి? తెలంగాణ సమాజం మర్చిపోయిందా? ఇవాళ మీరు చెయ్యని పని ఇవాళ శాసనసభ మీరు మన చూసిరండి. ఎప్పుడైనా దేశ చరిత్రలో ఉదయం 10 o'clock నుంచి నెక్స్ట్ డే 3:30 వరకు శాసనసభ సమావేశాలు, ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు ఇవాళ ఈ సమావేశాలలో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి మంచి వాతావరణంలో ఒక ప్రతిపక్ష నాయకులుగా మీరు ఏం చేయాలండి? సలహాలు, సూచనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వాన్ని ఇంకేమైనా మీకు గైడ్ చేయండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి సంక్షేమంలో ఇంకా నెంబర్ 1 గా ఏ విధంగా నిలబెట్టాలి, ఆ విధంగా ఏదైనా సలహాలు ఇవ్వాలి తప్ప ఇవాళ అనదాన్ని అన్నట్టు. మరి మేము అదే అనొచ్చుగా. మొన్న సీతక్కని ఏమన్నారండి? ఒక ఆదివాసి బిడ్డ, ఒక మహిళా మంత్రిని, మరి ఇదే ఆనాడు కౌశిక్ రెడ్డి ఏమన్నాడండి? మొన్న జ్ఞానం లేదని. మరి మేము దాన్ని రాజకీయం చేయొచ్చా? మీ లెక్క చేయాలంటే ఒక ఆదివాసి బిడ్డ, అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మహిళా మంత్రిని ఆ విధంగా అనొచ్చా అండి? మీ లెక్క మేము కూడా రాజకీయాలు చేయాలంటే నేను అందుకే దయచేసి ఒక విజ్ఞులుగా శాసనసభ సమావేశాలు అక్క తమ్ముడు మధ్యలో ఏం జరిగింది, అక్క మీరు ఇట్లా చేయడం తప్పు, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మీరు ఇట్లా వదిలిపోవడం తప్పు, ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ నాయకుడిగా ఇస్తే మీరు ఆనాడు మీరు వెళ్ళిపోవడం వల్ల ఆ స్టేటస్ కేసీఆర్ గారు ఇవ్వలేదు. ఇట్లాంటి చర్చ సరే దత్తాత్రేయ గారు కేవలం దాన్ని వక్రీకరించి ఇవాళ ఏదో పెద్దగా చేస్తున్నారు వీళ్ళు.
దత్తాత్రేయ ఒక్క నిమిషం ప్లీజ్. కాదండి, ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం మాత్రమే ప్రతిపక్ష పార్టీ, ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దండి. ఒక్క నిమిషం లింగం గారు, ఒక్క నిమిషం, కేవలం రాజకీయాల కోసం మాత్రమే ప్రతిపక్ష